హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా జర్నీలో డే 5. మేము ఈరోజు శ్రీనగర్ నుంచి పెహల్గాం వెళ్తున్నాం. ఇక్కడ నుంచి పెహల్గాం అయితే 100 కిలోమీటర్స్ అయితే వస్తుంది. పెహల్గాంకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే బనిహాల్. మన శ్రీనగర్ నుంచి శ్రీనగర్ రైల్వే స్టేషన్ అయితే 14 కిలోమీటర్లు వస్తుంది. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అయితే 10 కిలోమీటర్లు వస్తుంది. ఎయిర్పోర్ట్ నుంచి అయినా రైల్వే స్టేషన్ నుంచి అయినా శ్రీనగర్ చేరుకోవడానికి హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. శ్రీనగర్ నుంచి పెహల్గాం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ మొత్తం అన్ని డ్రై ఫ్రూట్ షాపులేనండి. బాదం, పిస్తా, జీడిపప్పు, కుంగం పువ్వు అటువంటివన్నీ కూడా మొత్తం షాపులే. రైట్ సైడ్ చూస్తేనేమో అన్ని హోల్సేల్ క్రికెట్ బ్యాట్లు షాపులండి. మొత్తం అంతా కూడా చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. మేమైతే ఆగలేదు, రిటర్న్ లో వచ్చేటప్పుడు కొందామని చెప్పేసి. అలా 50 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత బైపాస్ నుంచి కట్ అయ్యి లెఫ్ట్ సైడ్ పెహల్గాం రూట్ కి అయితే ఎంటర్ అయ్యామండి. కొద్ది దూరం వెళ్ళిన కాంచి మొత్తం ఇవన్నీ కూడా యాపిల్ తోటలే. ఆఫ్రికాట్స్, చెర్రీస్ తోటలు కూడా ఉన్నాయి. చాలా బాగుంది చూస్తుంటే. మేము ఒక చోట ఆగి లోపలికి అయితే వెళ్ళామండి. యాపిల్స్ చూద్దామని వెళ్ళాము, కానీ లోపల యాపిల్స్ అన్ని చిన్న చిన్న పిందిలే ఉన్నాయి, ఇంకా పెద్దవైతే అవ్వలేదు. మేము అడిగాము ఇంత చిన్నవి ఉన్నాయంటని. ఇప్పుడైతే పిందిల మీద ఉన్నాయంట. అవి చిన్న చిన్నవి ఉన్నాయి. దానికి రాలకుండా మందు కూడా కొట్టారు. ఈ ఆగస్ట్ కి అయితే పూర్తిగా వస్తాయి అన్నారు. మనం ఆగస్ట్ నెలలో వచ్చినట్టయితే ఈ పక్కన్నీ కూడా పంటలతోటి చాలా బాగా కనబడతాయి. మేము కాసేపు అలా చూసుకుంటూ మళ్ళీ బయటకైతే వచ్చాము. ఇక్కడ నుంచి పెహల్గాం అయితే స్టార్ట్ అయ్యిందండి. మనకి జూలై, ఆగస్ట్ లో జరిగే అమర్నాథ్ యాత్ర అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఆ యాత్ర గురించే ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాట్లు అయితే మొదలు పెట్టారు. మేము దగ్గరికి వచ్చామని చెప్పేసి మాకైతే చాలా సరదాగా అయితే ఉంది. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి చూడటానికి. ఈ వాటర్ మొత్తం మంచు కొండల నుంచి వచ్చే వాటరే. లొకేషన్కి అయితే మేము చేరుకున్నామండి. ఇక్కడ నుంచి మనం సెంటర్కి వెళ్తే అక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనం 3 ప్లేసెస్ అయితే చూడడానికి వెళ్తాము. ఆరు వ్యాలీ, బేతబ్ వ్యాలీ, బైసన్ హిల్స్. ఈ 3 కూడా ఇక్కడ చూడదగ్గ ప్లేసెస్. అబ్బా, దెబ్బేసిందండి మాకు. ఇక్కడ మొత్తం పెహల్గాం ఈ 3 ప్లేస్లు కూడా క్లోజ్ అంట. మేము ఎన్నో ఆశలు పెట్టుకుని ఇక్కడికి వచ్చాము, మొత్తం డిసప్పాయింట్ అయ్యాం. 5,000 రూపాయల కారు అద్దెకి పెట్టుకుని 3 గంటల జర్నీ చేసి పిల్లల ముగ్గురికి కూడా ఒకే సేమ్ డ్రెస్ అయితే వేసి ఇక్కడ ఎరగదీసేద్దామని వచ్చేసాం. మాకు ఇలా అయింది. ఏం చేస్తాం, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏంటి. ఇప్పుడు అర్థమైంది 2 రోజుల నుంచి వర్షం వచ్చి మేము వెహికల్లో ఎందుకు పెట్టుకునేలా చేశాడో దేవుడు. బైక్ మీద వచ్చి బాత్తో వెనక్కి వెళ్ళలేమని చెప్పేసి కార్ మీద వచ్చేలా చేశాడు. మేము అక్కడ వచ్చేటప్పుడే రూమ్ దగ్గర అడిగాము. ఆల్రెడీ 1 వీక్ అయిందండి, సీఎం వచ్చి ఓపెన్ చేసి అన్నారు. మళ్ళీ క్లోజ్ చేస్తారట. సర్లేండి, ఏం చేస్తాం. ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసి 1 అవర్ అప్పుడు మేము బయలుదేరుతాం. ఇక్కడ కూడా లొకేషన్స్ చాలా బాగున్నాయి. మాకులాగే చాలా వెహికల్స్ అయితే ఇక్కడికి వచ్చాయండి. వాళ్ళు కూడా తిరిగి వెళ్ళాలి పాపం. కాశ్మీర్ టూర్ లో మేము అనుకున్న అయితే 3 అయితే మిస్ అయ్యాము. ఒకటి చీనా బ్రిడ్జ్ మీద వందే భారత్, బైక్ రైడింగ్, ఈ పెహల్గాము.
అది చూసిన తర్వాత మేము భోజనానికి అయితే బయలుదేరుతున్నాము. మంచి ఫుడ్ తిని మళ్ళీ శ్రీనగర్ వెళ్తాము. హోటల్కి అయితే చేరుకున్నాము. ఫుడ్ ఆర్డర్ అయితే చెప్పాము. రావడానికి అయితే ఒక పావు గంట 20 నిమిషాలు పడుతుంది. ఫుడ్ అయితే వచ్చింది, బాగుంది. అది తిన్న తర్వాత మేము డ్రై ఫ్రూట్ షాప్కి అయితే వెళ్ళాము. ఇక్కడ కుంకుమ పువ్వు తీసుకున్నాము. వాళ్ళు కాశ్మీర్ కవా అయితే మాకు ఇచ్చారు. ఇది చాలా టేస్ట్ గా ఉంది, బాగుంది. ఇక్కడ అందరూ కూడా ఇదే బాగా తాగుతారు, ఫేమస్ కూడా. ఇక్కడ కుంకుమ పువ్వు అయితే మనకి ఒరిజినల్ దొరుకుతుంది, అందుకే మేము ఒక్కొక్కటి తీసుకున్నాం అందరూ. ఇక్కడ అయిపోయిన తర్వాత రోడ్డుకి అవతల సైడ్ లో క్రికెట్ బ్యాట్స్ ఫ్యాక్టరీలకి అయితే వెళ్ళామండి. అవతల రోడ్ లో అన్ని కూడా బ్యాట్స్ తయారు చేసి షాపులు ఇవి మొత్తం హోల్సేల్ అండ్ తయారీ కూడా ఇక్కడే. చాలా బ్యాట్స్ ఉన్నాయి. ఏదో కూరగాయల షాప్ లో కూరగాయలు ఉన్నట్టుగా ఉన్నాయి లోపల. ఒకసారి చూద్దాం. కింది ఫ్లోర్ లోనేమో బ్యాట్లు తయారీ, పై ఫ్లోర్ లోనేమో అమ్మకం. ఇక్కడ బ్యాట్లు చూస్తుంటే మతిపోతుంది, చాలా బాగున్నాయి. మేము అందరం కూడా తలో బ్యాట్ తీసుకున్నాము. ఇక్కడ బ్యాట్లు బార్గెన్ చేయొచ్చు. మేము 600, 1000, 1400 రేట్లో అయితే తీసుకున్నాము. ట్రాన్స్పోర్ట్ తో కలిపి ఆ రేటు పడింది. ఇక్కడ అయిపోయిన అనంతరం మొన్న మిస్ అయిన మొఘల్ గార్డెన్స్ కి అయితే చేరుకున్నాము. ఫస్ట్ మేము నిషాద్ గార్డెన్ కి అయితే వెళ్ళాము. ఇది దాల్ లేక్ ఆనుకొని ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ గార్డెన్ పైనుండి చూస్తే దాల్ లేక్ మొత్తం కూడా కనబడుతుంది. ఇది 30 రూపీస్ టికెట్. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి మనం చెప్పిన రెడ్ బస్సు, ఫ్రీ బస్ ఇక్కడ ఆగుతుంది ఈ దాల్ లేక్ రోడ్ లో. మేము టికెట్ తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో మల్బార్ ఫ్రూట్స్ చూసాము, చిన్న చిన్నవి బ్లాక్ కలర్ లో, చాలా టేస్టీగా ఉన్నాయి. గ్లాస్ వచ్చి ఒకటి 20 రూపీస్. అవి తీసుకుని తింటూ మేము లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఇది చూసుకున్న తర్వాత ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాలిమర్ గార్డెన్ కి అయితే చేరుకున్నాము. ఇక్కడ కూడా ఈచ్ వన్ 30 రూపీస్ టికెట్ తీసుకుని మేము లోపలికైతే ఎంటర్ అవుతున్నాము.
ఇది చూసుకున్న తర్వాత మేము ఇక్కడ నుంచి భోజనానికి బయలుదేరాము. ఇప్పుడు టైం 7 అయింది, కానీ చీకటి అయితే ఇక్కడ ఏం పడలేదు. రేపు మేము గుల్మార్గ్ వెళ్తాం. ఇక్కడ నుంచి 55 కిలోమీటర్లు. రేపు మేము బైక్ ప్రయాణం చేయాలనుకుంటున్నాం. మాకు భోజనం అయ్యేటప్పటికి మళ్ళీ వాతావరణం మారింది. గూగుల్లో చూస్తే రేపు ఎల్లుండి కూడా మళ్ళీ వర్షాలు చూపిస్తుంది. మేము హోటల్లో ఉండగా ఆల్రెడీ వర్షం పడింది. మళ్ళీ వెహికల్ ప్రయాణం తప్పలేదు. మళ్ళీ రేపటికి కూడా మేము కారు పెట్టుకున్నాం. ఇప్పుడు టైం అయితే 9 అయింది. మేము లాల్ చౌక్ వచ్చాం. యాక్చువల్గా అయితే ఇక్కడ షాపులు మీరు 10 అయ్యే వరకు, కాకపోతే వర్షంగా ఉండడం వల్ల షాపులు అయితే మూసేశారు. మేము సరదాగా కాసేపు ఇక్కడే స్పెండ్ చేసి రూమ్కి అయితే మేము వెళ్ళాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.